హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ నాగవల్లికి అడ్డంగా దొరికిపోయిన శ్రేయ. నిజంగానే శ్రేయకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యాడీ అయితే దిగులుగా కూర్చొని ఉంటాడు. అప్పుడే ఇక మధు వచ్చి, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? వ్రతానికి టైం అవుతుంది మ్యాడీ, తొందరగా రెడీ అవ్వు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మధు రెడీ అయ్యేది? అయినా మన ఇద్దరం ఇష్టపడేమన్నా పెళ్లి చేసుకున్నామా ఇవన్నీ చేయడానికి? ఉదయం నువ్వు పూజ చేసేటప్పుడే నాకు భయం వేసింది, మా డాడీ ఏమంటారో అని. ఇప్పుడు మళ్ళీ సత్యనారాయణ వ్రతం అంటున్నారు, మనం ఇద్దరం అసలైన భార్యాభర్తలం కాం కదా అని అంటూ ఉంటాడు మ్యాడీ. ఇప్పుడు మనం ఇద్దరం ప్రేమించుకోలేదని, నువ్వు నన్ను ప్రేమించకుండా నా మీద జాలిపడి పెళ్లి చేసుకున్నావని వెళ్ళి అందరి ముందు చెప్తావా? చెప్పు. వెంటనే నా మెడలో ఉన్న తాలిని తెంపేసి శ్రేయకిచ్చి నిన్ను పెళ్లి చేసేస్తారు అని అంటూ ఉంటుంది మధు. అయితే శ్రేయాని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే అదే పని చెయ్యి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు మధు మాటలకి. ఇక మ్యాడీ ఆలోచిస్తూ, లేదు నేను శ్రేయ పెళ్లి నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు వ్రతం చేయక తప్పదు. ఈ వ్రతంలోనే కూర్చుంటాను, శ్రేయాని అస్సలు కూడా పెళ్లి చేసుకోను. మధు చెప్పింది నిజమే, నేను మధు మీద జాలి చూపించే పెళ్లి చేసుకున్నానని తెలిస్తే ఖచ్చితంగా మధుని బయటికి గెంటేసి నాకు మళ్ళీ శ్రేయకి పెళ్లి చేసేస్తారు, అది కూడా వెంటనే చేసేస్తారు అని అంటూ మ్యాడీ అయితే తన మనసులో అనుకుంటూ మధుతో, నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు కిందికి వెళ్ళు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మధు అయితే, నాకు తెలుసు మ్యాడీ, నువ్వు ఖచ్చితంగా ఈ వ్రతంలో కూర్చుంటావని నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే ఇంతలో ఇక నగల్ని తీసుకొని వస్తూ ఉంటుంది నాగవల్లి మధుకి ఇవ్వడానికి. అప్పుడే మ్యాడీ అయితే, ఏంటి మమ్మీ ఇదంతా అని అడుగుతూ ఉంటాడు. మన ఇంటి సాంప్రదాయం ప్రకారం ఇవి మన ఇంటి కోడలు వేసుకోవాల్సిన నగలు, మీ అమ్మ నగలు అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే అది విని మ్యాడీ అయితే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మమ్మీ అని అంటూ ఉంటాడు. లేదు నాన్న, సాంప్రదాయబద్ధంగా వ్రతంలో కూర్చునేటప్పుడు ఇంటి కోడలికి మన తరపున పట్టు చీర నగలు ఇవ్వాలి, అందుకని మీ అమ్మ చీర తీసుకొచ్చాను, నువ్వు వెళ్ళు, నువ్వు తర్వాత రెడీ అవుదావు, మధు రెడీ అయ్యి వస్తుంది అని అంటూ మ్యాడీని బయటికి వెళ్ళమంటుంది నాగవల్లి. అప్పుడే ఇక మ్యాడీ అయితే బయటికి వెళ్తాడు. మ్యాడీ బయటికి వెళ్ళిన తర్వాత ఇక నాగవల్లి అయితే, ఏంటి మా అక్కని చంపిన హంతకురాలు కూతురికి మా అక్క చీర ఇస్తున్నానని ఆశ్చర్యపోతున్నావా అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే ఇక అది విని, నేనేమీ ఆశ్చర్యపోవడం లేదు, దీని వెనకాల ఏదో ఒక స్టోరీ ఉంటూనే ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది మధు. అయితే అంటే వచ్చిన 2 రోజుల్లోనే నన్ను బాగానే చదివేశావు అని అంటూ ఉంటే, అవును నేను నిజంగానే చదివేశాను అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది మధు. నేనేమీ అపార్థం చేసుకోలేదు, అర్థం చేసుకున్నాను కాబట్టి మా అక్క నగలు మా అక్క చీర నీకు ఇచ్చినంత మాత్రాన ఇంటి కోడలి స్థానం నీకు రాదు, చూసేవాళ్ళకి మాత్రమే నువ్వు కోడలివి. చెప్పాను కదా, మ్యాడీ దృష్టిలో నీ మీద జాలిపడి పెళ్లి చేసుకున్నాడు తప్ప భార్యగా ఒప్పుకోనని. ఇప్పుడు కూడా ఒప్పుకునేవాడు కాదు, నువ్వేదో మాయమాటలు చెప్పి వ్రతానికి ఒప్పించుంటావు, నా కొడుకు గురించి నాకు తెలీదా అని అంటూ ఉంటుంది నాగవల్లి. ఇక నాగవల్లి అన్న మాటలకి అప్పుడే ఇక మధు అయితే, అదే మ్యాడీతో నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం అనేలాగా నేను తాళి కట్టించుకుంటాను అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని నాగవల్లి, నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఆ నగలు చీర ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇచ్చేసిన తర్వాత అప్పుడే ఇక బయటికి వచ్చాక అక్కడే గది బయటే ఉన్న లోహితాన్ని చూసి, ఇక్కడేం చేస్తున్నావు, కింద పనులు చూసుకోమని చెప్పాను కదా నీకు అని అంటూ ఉంటే, మీరేమో కోడలి స్థానాన్ని మధుకిచ్చి నగలు చీర కూడా ఇచ్చేశారు. ఇదంతా చూసి పాపం ఆ పిచ్చి ముఖం శ్రేయ ఏడుస్తుంది గదిలో పడి అని అంటూ లోహిత అయితే చెప్తుంది, మీరు మధు మీద చూపించే ప్రేమని కాస్త తగ్గిస్తే అందరూ కూడా బాగుంటారు అని చెప్పి లోహిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే నీ నగలు చీర ఇవ్వడం శ్రేయ చూసిందనమాట. ఈ శ్రేయని ప్రతి విషయంలో ఓదార్చలేకపోతున్నాను, తను
నన్ను అపార్థం చేసుకుంటుంది అని అనుకుంటూ వెంటనే ఇక నాగవల్లి అయితే శ్రేయాని కలవడానికి తన రూమ్ వైపుకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో శ్రేయకైతే ఫోన్ వస్తుంది. అప్పుడే శ్రేయ పక్కకు వెళ్ళి ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నావో, మా వాళ్ళకి నా మీద అనుమానం రావడానికా అని అంటూ ఉంటుంది. అప్పుడే అవతల వ్యక్తి మన పెళ్ళి ఎప్పుడు బంగారం అని అడుగుతూ ఉంటే నేను అదే పనిలో ఉన్నాను. మ్యాడీని పెళ్లి చేసుకొని పెళ్ళికి వచ్చిన డబ్బు నగలు అన్నీ తీసుకొని నీతో పాటు వచ్చేద్దామనుకున్నాను. మ్యాడీ దగ్గర నుంచి ఆస్తి మొత్తం మనకే దక్కాలనే కదా మనమిద్దరం కూడా ప్రేమించుకున్నాం. ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఇలాగా రహస్యంగా దాచిపెట్టి మ్యాడీని ప్రేమిస్తున్నట్టు, మ్యాడీయే నా ప్రాణం అన్నట్టు మా వాళ్ళందరి దగ్గర నటిస్తున్నాను అని అంటూ ఉంటుంది శ్రేయ. అప్పుడే గది దగ్గరికి వచ్చిన నాగవల్లి శ్రేయ తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా తను వినేస్తుంది. వినేసి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వేమో మ్యాడీని పెళ్లి చేసుకొని ఆస్తి మాత్రం నీ సొంతం చేసుకున్న తర్వాతే మన ఇద్దరి పెళ్ళి అని చెప్పావు. అందుకని ఏం చేయను, లేకపోతే మన పెళ్ళి ఎప్పుడో జరిగిపోయేది అని అంటూ ఉంటే అప్పుడే ఇక నాగవల్లి ఆ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక నాగవల్లి ఆ మాటలు విని అంటే శ్రేయ తను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం అంతా కూడా నాటకం అన్నమాట. ఆస్తి కోసమే మ్యాడీని ప్రేమిస్తున్నట్టు తను నటిస్తుందా? శ్రేయ ఇంత దుర్మార్గురాలా? ఇప్పుడు ఈ విషయాన్ని నేను వెళ్ళి బావతో చెప్తే బావ శ్రేయాని ఖచ్చితంగా చంపేస్తాడు. కానీ ఈ విషయం శ్రేయ వాళ్ళ అమ్మకి తెలియదు కదా. వాసంతి వదినికి తెలిస్తే తను కూడా చాలా బాధపడుతుంది. ఇప్పుడు నేను నిజం తెలుసుకున్నాను కాబట్టి ఈ శ్రేయాని చచ్చిన ఇంటి కోడల్ని అవ్వనివ్వను. దీనికి ఏ రకంగా బుద్ధి చెప్తే దారిలోకి వస్తుందో ఆ రకంగానే బుద్ధి చెప్తాను. ఒక రకంగా మధు మెడలో తాళి కట్టి మ్యాడీ మంచి పనే చేశాడు. ఒకవేళ ఈ శ్రేయ మెడలో తాళి కట్టుంటే వాడి జీవితమే నాశనం అయ్యేది. ఒకందుకు వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకొని మంచి పని చేశారు అని అంటూ నాగవల్లి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. శ్రేయ ఆస్తిని కొట్టేయాలని నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తావు కదా, నీ సంగతి త్వరలోనే తేలుస్తాను. నిన్ను కూడా మధుతో పాటే పైకి పంపించేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే ఇక మధు అలాగే మ్యాడీ ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరినీ చూసి నాగవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరి జంట ఒకరి కోసం ఒకళ్ళు పుట్టినట్టుగా ఉందేంటి, ఇదేంటి, నాకు వీళ్ళిద్దరినీ చూస్తుంటే తెలియని ఆనందం కలుగుతుంది, లేదు అలా జరగడానికి వీల్లేదు అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, శ్రేయ నిజ స్వరూపం తెలుసుకున్న నాగవల్లి రాబోయే కథలో మ్యాడీని మధుని ఒక్కటి చేస్తుందా, మధుని అర్థం చేసుకొని కోడలుగా ఒప్పుకుంటుందా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.